వాల్మీకి రామాయణంలోని స్త్రీ పాత్రలు. సీత విషయమై విపులముగా నిదివరలోనే చర్చించబడినది. ఆమె రావణవధకు ఉద్భవించిన శక్తి అని నిరూపించబడినది. ఆమె తర్వాత ముఖ్య పాత్రలు కైక, మంధర, శూర్పణఖలు ఉద్దేశ్యములు వేరైనను రావణవధకు తద్వారా జగత్ కళ్యాణమునకు కారణభూతులైనారు. కైక భరతుని కొరకు రామవనవాసము కోరినది. మంధర కారణమేమియూ లేకనే కౌసల్యదాసి హేళనపూర్వకముగా పలికిన మాటలే ఒక నెపముగా తీసుకొని ఈర్ష్యాగ్రస్తయ్యై రామ పట్టాభిషేక భంగం అనరించి రాముని వనవాసమునకు పంపినది. శూర్పణఖ రాముని అందున్న ప్రేమచే సీతను మృంగబోయి లక్ష్మణునిచే పరాభవింపబడి ఆ బాధ సహించలేక అమర్షజనిత క్రోధయై రామలక్ష్మణ వధకై విశ్వప్రయత్నములు చేసినది. కానీ ఆ ప్రయత్నములన్నీ రావణ వధకు, రాక్షస వధకు కారణములైనవి. మాండవి శృత కీర్తులు యుధాజిత్, కేకయ మహారాజుల మాదిరి బంధుత్వరీత్యా చెప్పబడినారు. వారు చేసిన పని ఏమీ లేదు. కౌసల్య సుమిత్రలిద్దరూ ఉత్తమ మాతలు, మహాపతివ్రతలు అని నిరూపించుకొని తమ ప్రియపుత్రుల అరణ్యమునకు పంపిరి. తారామండోదరులిద్దరూ పతివ్రతలు. వారిద్దరూ రామునితో యుద్ధం వలదని తమ భర్తలకు బోధించిరి. మృత్యువు బారి నుండి వారిని తప్పించవలనని విశ్వప్రయత్నములు చేసినారు. కానీ దురహంకార పూరితులగు వారి భర్తలు వారి మాటలు వినక రామబాణములచే నిహతులైరి. రావణవధకు రామునికితరుల సహాయము కావలసి వచ్చినది. దేవతలందరూ తమ తమ అంశములతో వానర వీరులను రామ సహాయార్థమై పుట్టించిరి. సీతకు ఆమె శీలము పాతివ్రత్యమే సహాయము చేసినవి. పవనాత్ముడొక్కడే ఆమెకు సహాయమొనరించెను. ఆమె సందేశము రామునికి చెప్పి సేతుబంధనము చేయించి రామునిచే రావణవధ చేరిపించెను. కనుకనే ఆమె తన కృతజ్ఞత వెలిబుచ్చుటకై శ్రీరామ పట్టాభిషేక కాలమందు భర్త తనకిచ్చిన ముక్తామణి హారము కృతజ్ఞతాపూర్వక ప్రసన్న దృష్టితో ఆంజనేయుని మెడలో వైచినది. సరమ, త్రిజటలు కష్ట సమయంలో సీతను ఓదార్చి ధైర్యము కలిగించరి. సీతకు అంతకంటే సహాయం అవసరము లేదు. ఆమె యూరకనే ఉండి రాముని ప్రేరేపించి రాముని చేత కార్యమంతయు నడిపించిన మహాశక్తి. ఆమె లేనిది రామాయణము లేదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవ న ఖలు కుశల స్పందితుమపి. పరమేశ్వరుడు శక్తితో కూడిన ఏదేని పని చేయగలడు, లేనిచో కదలనైనను లేడు. ఓం తత్సత్.